ఒకవేళ లోన్ తీసుకుంటే లోన్ ద్వారా కనుక కట్టిన ఇల్లు కొనుక్కోవాలనుకుంటే దానికి ఇస్తున్నారు. ఓన్గా ప్లాట్ నుండి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అని పేరు పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. 2.0 ఎందుకన్నారంటే ఆల్రెడీ ఈ స్కీమ్ని 2014-15లో రిలీజ్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ రీసెంట్గా సెప్టెంబర్లో మళ్ళీ ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ 2.0 కింద మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది. అదే స్కీమ్ని సొంతంగా అంటే ఓన్గా ప్లాట్ నుండి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ లోన్ తీసుకుంటే లోన్ ద్వారా కనుక కట్టిన ఇల్లు కొనుక్కోవాలనుకుంటే దానికి ఇస్తున్నారు. ఒకవేళ కనుక అర్బన్ ఏరియాలో అయితే అంటే ఇంటికి సంబంధించి రెంట్ కూడా హౌస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద మ్యాక్సిమం 2.5 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంటికి, ఒక యూనిట్ లేదా ఒక ఇంటికి. సో టార్గెట్ ఏంటంటే ఈ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటంటే రాబో 5 సంవత్సరాల్లో 1 లక్ష ఇల్లు కట్టించాలి సొంతంగా అని టార్గెట్ ఈ స్కీమ్ కింద. సో ఈ 1 లక్ష ఇళ్ళకు గాను ఒక ఇంటికి లేదా ఒక యూనిట్కి 2,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అది ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లాట్ ఉందనుకోండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు 2,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. లేదా ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, మీరు కట్టిన ఇల్లు నెట్ అమౌంట్ పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నారు, అలాగైతే మీకు 2,50,000 రూపాయలు కూడా సబ్సిడీ ఇస్తుంది. సేమ్ అలా అయినా సరే ఇలా అయినా సరే కన్స్ట్రక్షన్ చేసుకున్నా మీరు ఇల్లు కొనుక్కున్నా ఇది ఒక సబ్సిడీ. ఇంకో సబ్సిడీ ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కున్నా లేదా ఇల్లు కట్టుకున్నా సరే మీరు లోన్కి వెళ్ళేటట్టు అయితే 2,30,000 రూపాయలు ఇస్తుందండి మ్యాక్సిమం. ఇది ఏ విధంగా ఇస్తుందంటే ఆ 2,30,000 ఏంటంటే ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12% ఇంట్రెస్ట్ రేట్ కింద ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నారు. మీరు ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు లేదంటే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు. దీంట్లో 4% సబ్సిడీ కింద 4% కట్ ఆఫ్ చేస్తారండి. అంటే 12% కనుక మీకు హౌసింగ్ లోన్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఉంటే దాంట్లో 4% ప్రభుత్వమే భరిస్తుంది ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. అంటే మొత్తం త్రోట్ కాదండి, ఓన్లీ 12 సంవత్సరాల వరకు మాత్రమే. 12 సంవత్సరాల వరకు అప్ టు 4% వరకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం జరుగుతుంది. ఇంకా అయిపోలే, 4% ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది కదా, ఆ 4%లో కూడా మ్యాక్సిమం ఫస్ట్ 5 ఇయర్స్లో ఇంట్రెస్ట్ కనుక ఒక ఫస్ట్ 5 ఇయర్స్ ఈఎంఐ కడుతున్నారు. 5 లక్షలు అనుకుందాం, 5 లక్షలు అయింది అనుకోండి, దాంట్లో 1,80,000 మాత్రమే గవర్నమెంట్ మనకి పే చేస్తుంది ఈ స్కీమ్ కింద లోన్ ద్వారా పోతే. మరి 2,30,000 కదా ఇవ్వాల్సింది. అంటే ఈ 1,80,000 ఏదైతే ఉందో ఫస్ట్ 5 ఇయర్స్ కనుక మీరు సరిగ్గా ఈఎంఐ పే చేస్తే మీకు 1,80,000 రూపాయలు అనేది 5 సంవత్సరాల తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అంటే మీరు మీ అకౌంట్ లాగిన్ అయ్యి మళ్ళీ మీరు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేస్తే మీ అకౌంట్కి 1,80,000 రూపాయలు 5 ఇయర్స్ తర్వాత ఒక్క చెక్ బౌన్స్ కనుక లేకుండా ఉంటే మీకు 1,80,000 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మిగతా అమౌంట్ ఇది ఎప్పటి వరకు అన్నారు? 2 ఇయర్స్ అన్నారు కదా. 5 ఇయర్స్ వరకు 1,80,000 అంటే మ్యాక్సిమం అది. ఒకవేళ ఇంకోటి చెప్తా, 1,80,000 కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ 1,00,000 అయింది అనుకోండి, 5 ఇయర్స్లో ఇంట్రెస్ట్ మాత్రం 1,00,000 అయ్యింది అనుకోండి, ఫస్ట్ 5 ఇయర్స్లలో మీకు 1,00,000 ఇస్తారు, 1,00,000 ఇయర్. అంటే ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక 2 లక్షలు అయ్యింది అనుకోండి, 1,00,000 ఇస్తారు, 2 లక్షలు ఇవ్వరు. ఒకవేళ ఇంట్రెస్ట్ 1,00,000 అయింది అనుకోండి, 1,00,000 ఇస్తారు, 1,00,000 ఇయ్యరు. సో ఇట్లా అది అప్ టు 5 ఇయర్స్ వరకు. 5 ఇయర్స్ దాటిన తర్వాత అంటే 5+7 అంటే 12 ఇయర్స్ కదా, 12 ఇయర్స్ వరకు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఉండేది. మిగతా 7 ఇయర్స్కి ఇప్పుడు 1,80,000 కదా, ఇంకా రిమైనింగ్ ఎంత 2,30,000 అంటే ఇది ఇంట్రెస్ట్కి అయితే 2,30,000 హౌస్ నెట్ పెట్టుకుంటే 2,50,000 గుర్తుపెట్టుకోండి. ఈ 2,30,000 మిగతా 50,000 రూపాయలు మిగతా 7 ఇయర్స్ ఇస్తారు. అది ఎవరు ఇస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 1,80,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాటా అయిపోయినట్టు అక్కడికి, మిగతా అది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే 50,000 రూపాయలు. అది ఎక్కడ మిగతా 7 ఇయర్స్ లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు కనుక సరిగ్గా ఈఎంఐ టైం టు టైం పే చేస్తేనే. సేమ్ ఇల్లు కొన్నా సరే నెట్ పెట్టి 2,50,000, ఇల్లు మీరు కట్టుకున్నా సరే నెట్ క్యాష్ పెట్టి 2,50,000 సబ్సిడీ ఏమంటే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ భూమి లేని పరిస్థితి ఏంది? చాలా మంది అంటారు మరి ల్యాండ్ లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు కదా మాకు ఎట్లా అంటే, ల్యాండ్కి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. కండిషన్ ఏం పెట్టిందంటే ల్యాండ్ లేదు కదా, ఓపెన్ ప్లాట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అడుక్కోండి మీరు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఒకవేళ మీకు వాళ్ళు కనుక పట్టాలు మంజూరు చేస్తే మీరు ఇల్లు కట్టుకోవడానికి మేము డబ్బులు ఇస్తాం. అంటే ప్లాట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి,
డబ్బులు మేము ఇస్తాం కట్టుకోండి అదే 2,50,000 అంత చెక్కలేదు మీదంటే మనం పెట్టుకోవాల్సింది. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ? పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్. అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. రేషన్ కార్డు ఉంటే వాళ్ళు పూర్ పీపుల్స్ అన్నట్టే. వాళ్ళకి 6 బంగ్లాలు ఉన్నాయి ఏమన్నా ఉండని రేషన్ కార్డు ఉందంటే పూర్ పీపుల్స్ అన్నట్టే కదా. సో అట్లా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ. ఇంకో కండిషన్ ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా అంటే వాళ్ళ పేరు మీద ఇంతవరకు ఎటువంటి ఇల్లు కానీ ఉండొద్దు వాళ్ళ పేరు మీద. ఇంకోటి ఇంతకుముందుకే గవర్నమెంట్ ఏవైతే హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారో ఇంతకుముందుకి పాత గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ ఏవైతే హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ కూడా వీళ్ళు తీసుకొని ఉండొద్దు. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఐటీ కట్టని వాళ్ళు, మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది 2,50,000 మీరు ఎవరికైనా కానీ 2,50,000 మీరు నెట్ కట్టి ఇల్లు కొనుక్కుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే 2,50,000 ఇమీడియట్గా ఇస్తారు. మీరు లోన్ ద్వారా వెళ్తుంటే ఏమో 2,30,000 రూపాయలు ఫస్ట్ 1,80,000 తర్వాత 50,000 5 సంవత్సరాలకు ఒకసారి 7 సంవత్సరాలకు ఒకసారి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే రెంటల్. దీంట్లో ఈ రెంటల్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ పర్సన్ సిటీకి వెళ్ళి విలేజ్లో ఉన్న అతను సిటీకి వెళ్ళి జాబ్ చేస్తున్నాడు అంటే వేరే ఏదైనా కారణం చేత సిటీలో ఉండాల్సి వస్తుంది కొద్ది రోజులు. అంటే పర్మనెంట్ కాదు, కొద్ది రోజుల వరకు. అలాంటి వాళ్ళకి ఇల్లు దొరకకపోవచ్చు కదా. సో రేట్లు హై. ఇప్పుడు ఇట్లాంటి పూర్ పీపుల్స్ మిడిల్ క్లాస్ బయట వేల రెంట్ గట్టు ఉండలేరు కదా. సో సహృదయంతో ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ గవర్నమెంట్స్ కలిపి వీలైతే ప్రైవేట్ వాళ్ళతో కూడా కలిపి కొన్ని ఇండ్లు కట్టి నీట్నెస్గా ఉంచి మెయింటెనెన్స్ చేస్తారు. వాళ్ళ మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు. అలాంటి ఇండ్లు ఇలాంటి పూర్ పీపుల్స్కి సిటీకి వెళ్ళినప్పుడు ఉండడానికి రెంట్ కింద ఇస్తారన్నమాట. మరి రెంట్ కింద ఇస్తారు కదా, దీనికి దానికి సంబంధం ఏంటంటే రెంట్ కింద ఇస్తారు, కాకపోతే రెంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు అంతే. అది కూడా ఎప్పటి వరకు అంటే అప్ టు 5 years వరకు. 5 years వరకు కూడా మనం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఒకవేళ మీరు 5 years వరకు రెంట్లు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఏమాల్సింది అంటే వీళ్ళకి ఇల్లే లేదు వీళ్ళకి అనే ఫిక్స్ అయిపోతారు. సో అప్పుడు మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ. ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా సరే అంటే నేను అనుకుంటున్నది తెలియదు మనకి. సో అట్లా. సో ఇది హౌసింగ్ రెంట్కి సంబంధించిన స్కీమ్ అనమాట. అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు, ఇల్లు కొనుక్కోవడానికి ఇస్తారు. ఓన్ ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కనుక్కోవడానికి అంటే వెంచర్లు అయినా సరే ఎక్కడైనా సరే అండి, వెంచర్లు అయినా సరే. కాకపోతే పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం ఆ ప్రాపర్టీ ఉండాలి, రూల్స్ ప్రకారం అన్ని పర్మిషన్లు ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇల్లు కొనుక్కుంటా అంటే వేరే ఇల్లీగల్ ఇల్లు కొనుక్కుంటా ఇవ్వమంటే ఇయర్గా స్కీమ్. సో అట్లా. సో రెంట్ ఇది స్కీమ్ యొక్క మెయిన్ పాలసీ. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి కంపల్సరీ, పాన్ కార్డు ఉండాలి, సిబిల్ కూడా మంచిగా ఉండాలి. తర్వాత ప్రాపర్టీ పక్కాగా ఉండాలి, ప్రాపర్టీ డీటెయిల్స్ ఉండాలి. సరే అది నోటరీ ప్లాట్ అయినా పర్లేదు, రిజిస్ట్రేషన్ ప్లాట్ అయినా పర్లేదు, కాకపోతే పక్కా రూల్స్ ప్రకారం అయి ఉన్న ప్లాట్ అయి ఉండాలి. సో అదొకటి. ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద అయితే ఉందో అతనికి ఎటువంటి ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ ఉండకూడదు. తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని సైట్లో అప్లోడ్ చేయాలి. సిబిల్ కూడా మంచిగా ఉండాలి. ఇంటికి సంబంధించిన ప్లానింగ్ ఉండాలి, పర్మిషన్ లెటర్స్, ప్లానింగ్ అవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే కనుక, ఇవన్నీ మన దగ్గర ఉంటే స్ట్రేట్గా మనం PMAY సంబంధించిన సైట్లోకి వెళ్ళేసి దాంట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ అయిపోయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి పడుతున్నారో అవన్నీ అప్లోడ్ చేస్తే మనకి వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ ఆఫీసర్లు అందరూ వచ్చి సరైన పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేసి మనకి ఎలిజిబిలిటీ ఉంటే మనం శాంక్షన్ చేస్తారు. మనం ఏ స్కీమ్ కింద అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నామో అంటే ఇంట్రెస్ట్ స్కీమ్ కింద నేను లోన్కి వెళ్తున్నా నాకు సబ్సిడీ ఇంట్రెస్ట్ చేయండి అని పెట్టుకుంటున్నామా, లేకపోతే నెట్ పెట్టి కట్టుకుంటున్నా నాకు డైరెక్ట్ సబ్సిడీ ఇవ్వని పెట్టుకుంటున్నామా, లేకపోతే నేను రెంటల్కి వెళ్తున్నా నాకు రెంట్ హౌస్ కావాలని చెప్పి పెట్టుకుంటున్నామా, ఇది ఏ బేస్లో పెట్టుకుంటామో ఆ బేస్లోనే వెరిఫికేషన్ చేసి మనకు ఆ బేస్లోనే ఎట్లా అయ్యాలో రూల్స్ ప్రకారం అట్లా ప్రకారం మనకి సబ్సిడీ కానీ లేకపోతే రెంట్ పేమెంట్స్ కానీ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.